మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం గుట్టుచప్పుడు కాకుండా అక్కడ నిర్వహిస్తున్నటువంటి కోడి పందాల స్థావరాలపైన ఎస్ఓటి పోలీసులు ఉక్కుపాదం మోపారు. శనివారం రాత్రి రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు జరిపినటువంటి ఆకస్మిక దాడులలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్న ముఠ గుట్టురట్టయింది. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాకారం గ్రామ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్లో కోడి పందాలు జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లారు. హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు వ్యక్తులు ఇక్కడికి వచ్చి పందాలలో పాల్గొంటున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మెరుపు దాడులు చేశారు అక్కడ వెంటనే. ఈ దాడులలో నిర్వాహకుడు రాజమండ్రికి చెందినటువంటి దాట్ల కృష్ణంరాజుతో పాటు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 60,950 రూపాయలు, 4 కార్లు, 13 ఫోన్లు, 18 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 22 కోళ్లను కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో వీరు నిర్వహిస్తున్నటువంటి అక్కడ ఈ యొక్క ముఠా అంతా కూడా గుట్టురట్ట అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. దీంతో ఈ కోడి పందాల నిర్వహణలో ప్రధాన ఆర్గనైజర్గా ఉన్న రాజమండ్రికి చెందిన దాట్ల కృష్ణంరాజు గతంలోనూ ఇలాంటి కేసులలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో మోయినాబాద్ మండలం తులుకట్ట రెవెన్యూ పరిధిలోని ఓ ఫామ్ హౌస్లో సుమారు 33 లక్షల పందెం కాసినట్లుగా కూడా వీరికి చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు స్వయంగా ఆర్గనైజర్గా మారి ఈ యొక్క దందా నడిపిస్తున్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ సంప్రదాయ క్రీడల పేరుతో జంతు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. రాష్ట్రంలో కోడి పందాలు, జంతు హింస జరగకుండా చూడాలని హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందని, వాటిని ఉల్లంఘించి పందాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదంటూ కూడా వారు హెచ్చరించడం జరిగింది. దీంతో హైదరాబాద్ పరిధిలో ఇలాంటి జరుగుతున్నటువంటి మరొక పందాలకు సంబంధించిన కేసు అయితే వెలుగులోకి రావడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి కేసులు బయటకు రావడం జరిగింది. అప్పుడు కూడా పోలీసులు దాడులు చేశారు. అక్కడ స్పాట్లో ఉన్నటువంటి వివరాలను కూడా సేకరించి కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగించారు. ఇప్పుడు మరొక కేసు అలాంటిదే బయటకు రావడంతో అయితే సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు. దీని పట్ల ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, ఇలాంటి పందాలు జరగకుండా, ఇలాంటి బెట్టింగ్స్ కానీ ఇలాంటి పందాలు, జంతు హింస జరగకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు ముందడుగు వేస్తున్నారు. దీంతో ప్రస్తుతం దాడుల్లో బయటపడినటువంటి ఈ అంశం అయితే సంచలనంగా మారింది.